కోరికలు మన అదుపులో ఉండాలి, మనం కోరికల అదుపులోకి వెళ్ళిపోకూడదు. ఎప్పుడు వెళ్ళిపోతాం మనం చూడండి, చాలామంది అమాయకంగా అది నేను కొనుక్కోవాలి, అది మా ఇంట్లో ఉండాలి. దీన్నేనా నువ్వు సొంతం చేసుకుంటే కొన్నాళ్ళకి నువ్వు దానికి సొంతం అయిపోతావు మిత్రమా, ఆలోచించుకో. చాలా తీవ్రమైన మాట, గంభీరమైన మాట ఇది. చప్పట్లు కొట్టిన వారి విషయంలో సంతోషం, తత్వజ్ఞానం అర్థమైంది. దేన్ని మనం సొంతం, మనుషులనైనా సరే దేన్ని మనం సొంతం చేసుకోవాలని చూసినా కొన్నాళ్ళకి దానికే మనం సొంతం అయిపోతాం, బానిసలం అయిపోతాం. ఈ వస్తువు లేనిదే నేను ఉండలేను, ఈ మనిషి లేనిదే నేను ఉండలేను, ఈ విషయం లేనిదే నేను ఉండలేను, ఈ పదార్థం లేనిదే నేను తినలేను అని మనం బానిసలం అయిపోతాం ఖచ్చితంగా. ఈ సొంతం చేసుకోవడంలోనే ఉంది చావంతా. చూడరాదా, వదిలేయరాదా, సొంతం దేనికి పని లేక ఇక్కడ. ఈ ఓనర్షిప్, పొజిటివ్నెస్ అంటారు ఇంగ్లీషులో, ఇది చాలా ఘోరం అండి. అంచేత మన జీవితంలో ఉండే అజ్ఞానం పోవాలంటే కోరికలు వదిలేయాలి. వచ్చింది ఏదో అనుభవిస్తాం, రాని దాని గురించి మానేస్తాం, అంతే. ఆలోచించం అసలు. ఉన్న సంపదలే అనుభవించట్లా, అదనంగా దేనికండి సంపదలు పని లేక. మామిడి చెట్టు అనుకుంటున్నా, నా పళ్ళన్నీ పక్షులన్నీ తిని వెళ్ళిపోతున్నాయి, ఎక్కడైనా ఒక్క పక్షి నా గురించి ఇది మామిడి పండు తిన్నాను, మామిడి చెట్టు చాలా గొప్పది అని చెప్పొచ్చు కదా అని ఏడుస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి ఓదార్చట, అయ్యో అలా అనుకుంటావేమిటి, ఎప్పుడు అలా నెగటివ్ వ్యతిరేకంగా ఆలోచించకు. పళ్ళు తిన్నవాళ్ళు ఎవరూ చెప్పలేదండి మామిడి చెట్టు గురించి, చేదు చిగుళ్ళు తిన్న కోయిల చెప్పిందండి ప్రపంచం అంతా. నేను మామిడి చిగుళ్ళు తిన్నా కాబట్టే నేను ఇంత బాగా పాడగలుగుతున్నా. అంటే మనల్ని ఎంతమంది దూషించినా, ఎంతమంది తప్పు పట్టినా, మన సేవనెవరో గుర్తించకపోయినా గుర్తించేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆ భగవంతుడు గుర్తిస్తాడు. ఆయన కోసం చెయ్యాలి, ఆయన కోసం చెయ్యాలి, లోకుల గుర్తింపు కోసం కాదు. చేదు పువ్వు తిన్న కోయిలకు ఉన్న కృతజ్ఞత తీయని ఫలాలు తిన్న చెట్లకు లేదే. మన జీవితాలు కూడా అంతే. మన వల్ల అత్యుత్తమమైన ప్రయోజనాలు పొందిన వారు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఏమీ పొందిన వాళ్ళు అనుకూలంగా మాట్లాడతారు. ఆశ్చర్యంగా ఉంటుంది కదా, ఆశ్చర్యంగా ఉంటుంది కదా జీవితం. అందుకని సేవ మానకూడదు.